ముఖ్యానికి ఇచ్చిర్రా కిరాయి తీసుకుంటలేరా ఆవు బాబు లవ్ చేసేదందుకు గీ అమ్మాయి దొరికిందా నీకు గయ్యాలు గంపలెక్కుంది దేవుడా నేనేమన్నా తప్పు చేసినా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటా అనడం తప్ప అండి అరే వాళ్ళు లేచిపోయి వచ్చినరా వాళ్ళు ఎక్కడికి వేయంలో ఎవ్వరికి తెలియదు మనం వాళ్ళని చంపి శివాలను అడవిలో పాతి పెడదాం ఇక్కడ నుంచి పోదాం పాయ ఎందుకు ఏమైంది ఇంకా వాళ్ళ తర్వాత చెప్తా పోదా ఎందుకండి వాళ్ళ తర్వాత చెప్తా పో అరే నీకు చెప్తే అర్థం కాదారా నా దగ్గర ₹1 లేదు కారా అరే చెప్పి నువ్వు జనంత అర్థం చేసుకోరా నీ నా బీదికి లేవు దేనికి లేవు నాతో కాదు అంతే చెప్పి అర్థమవుతుందా అర్జెంట్ బా మన ఫోన్ అర్జెంట్ బా ఏంటిది ఏంటిది బా మరి అర్జెంట్ బా బా అర్జెంట్ బా ఏంటిది బా మరి అర్జెంట్ బా బా అర్జెంట్ బా ఏంటిది బా మరి అర్జెంట్ బా బండి దిగి బా బా అర్జెంట్ బా బండి దిగి బా అర్జెంట్ బా కూర్చో బండి దిగి బా బా అర్జెంట్ ఏంటిది అంతగానో అర్జెంట్ బా పోనీ బా అర్జెంట్ బా అంతకన్నా నేను చెప్తా పోయి బా చెప్తిగా బా అర్జెంట్ అని అదే బామ్మది ఏంటిదా అర్జెంటు ఎవరైనా సత్తారా ఏంది సచ్చుడు కాదు బా సంపు కత్తాంది పెద్ద సమస్య వచ్చి పడిందే సంపు కత్తందా ఏంటిది అది దొడ్డికి బావా దొడ్డికి మీ బతుకులు జడా దొడ్డికా ఓ బామ్మది మరి నీళ్ళెట్లా మరుగులు ఉంటాయి అబ్బా బామ్మది దొడ్డుకు పోయేందుకు నన్ను పట్టుకొచ్చినావా పొద్దుగాల బక్కలు వేసినావు పో ఎవరు ఏ బాబు లే ఓ బాబు ఓ పిల్లగా ఓ బాబు పిల్లగా నిన్నే లే ఓ అమ్మ నువ్వనలే కొంచెం ఓ అమ్మ ఓ బాబు ఓ పిల్లగా నిన్నే ఓ అమ్మ ఓ పిల్లగా హలో ఎవరు మీరు అయినా మీరు ఇక్కడికి కొనుక్కున్నారు మిమ్మల్ని చూస్తా అంటే కొత్తగా లగ్గం చేసుకున్నట్టు కూడా కనబడతారు మరే ఏంది మీ కథ అది అన్నా మేమిద్దరం ప్రేమించుకున్నామే మా వాళ్ళు కాదని అంటే మేము లేచిపోయి వచ్చినాం వీళ్ళ ఫ్రెండ్స్ పెళ్లి చేసారు కానీ కానీ చెప్పు కదా అది అన్న అది
అరే పిచ్చోలా, నీకు ఇంకా అర్థం కాలేదా? ఈ రాత్రికి వాడిని చంపి దాన్ని రేపు చేసి దాన్ని కూడా చంపి ఆ డబ్బు నగలు తీసుకొని మనం అందరం ఎంజాయ్ చేద్దాం. అవునా? అవునన్నా, నమ్ముకున్న ఫ్రెండ్స్ ఇంత ఘోరంగా చేస్తారని అనుకోలేదే. అయినా మీరు ఇక్కడ ఉండడు మీకు మంచిది కాదు. మా ఇంటికి పోదాం పాండి. సరే కానీ మీ వాళ్ళనే మెల్లగా ఒప్పించి లగ్గం చేసుకుంటే అయిపోవు కదా? మీ వాళ్ళు ఒప్పుకోలేదా? లేదన్నా, తను ఒక అనాథ, తనకు ఆస్తిపాస్తులు ఏం లేవని మా వాళ్ళు ఒప్పుకోలేదే. అయినా ఆస్తిపాస్తులు ఏముంది, ఈయన సంపాదించకపోవునా? అయినా పెద్దోళ్ళకి ఇట్లే ఉంటది కానీ. అన్నా థ్యాంక్స్ అన్నా, ఇక మేము పోతామే. ఏంది పోతారా? అయినా ఎక్కడికి పోతారు? హైదరాబాద్ పోతామన్నా. అక్కడనే రూమ్ తీసుకొని ఏదైనా పని చేసుకుంటూ బతుకుతామన్నా. అసలే మీకు కొత్తగా లగ్గమైంది, మీరు పట్నం పోయి బతుకుతా అంటే అక్కడి ఖర్చులకు మీరు బతుకుతారా? కొన్ని రోజులు ఇక్కడనే ఉండొచ్చు కదా. కరెక్టే కానీ మేము ఇక్కడ ఉంటే మీకు ఇబ్బంది కదా అని. ఓసిని ఉండుంటే మా ఇంట్లో ఉండమని కాదు, మా ఊర్లో ఏదైనా రూమ్ చూస్తా అని. అవునండి, అన్న చెప్పినట్టు కొన్ని రోజులు ఇక్కడనే ఉందామండి. సరే చూడన్నా. సరే మరి మీరు ఇక్కడనే ఉండదు, నేను ఊళ్ళో ఏదన్నా రూమ్ చూసేస్తా. డ్రెస్ కూడా చేంజ్ అయితే చేసుకోవాలి. ఏమండి, ఈ అన్నయ్య చాలా మంచోడు ఉన్నట్టున్నాడు కదా? అవునే, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా చాలా కష్టం. చంద్రకళ లేచిపోయిందట గారా? అవునారా? అబ్బా, సమయానికి దేవతనక కలిసినవు. నాతో ఏం పని? నా గిట్ల పూజలు చేస్తావా? నాకు పని చేసి పెట్టినావు అనుకో, నీకు గుడి కూడా కడతా. గుడి నాకెందుకు కానీ రేపు ట్రాక్టర్ తెచ్చి మా మడి దున్ను చాలు. అబ్బా, ట్రాక్టర్ దున్నుడు బంద్ చేసిన వార్డు మెంబర్. బంద్ చేసినావా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేసుడు ఏం లేదు, తినుడు తిరుగుడు గంతే. మీ బతుకులు జడా. ఓహో, బేవర్స్ గాని లెక్కనా? అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదట్రా, బుర్ర తక్కువ. అంతే కదా. ఏ అది కాదు, మొన్న దున్ని దున్ని నడవంతా నొత్తాంది, మళ్ళా ట్రాక్టర్ ఎక్కుతా గాని. సరే గాని పని ఏందో చెప్పు. మీ ఇంటి ముందర మోరీలు సాఫ్ చేపియాలా? అది కాదు వార్డు మెంబరు, నాకు ఒక ఇల్లు కావాలి. ఓరి వారి, డైరెక్ట్ మా ఇంటికి వేసారు పెట్టినవారా? ఏహే, నీ ఇల్లు కాదు. నా ఇల్లు కదా, మరి ఎవరిది? మన సర్పంచ్ సాబ్ది. అయ్యో, మన సర్పంచ్ సాబ్ పిల్లికే పిడిసే ఎన్నికి ఇల్లు ఇస్తాడారా? ఏ, ఆయన ఉండే ఇల్లు కాదు, ఆయన రెండో ఇల్లు లేదా ఆ ఇల్లు. ఎన్ని రెండో ఇల్లు? అలా పిల్లం తన్ని నా గుద్దిన ఇంట్లో పోయి ఉంటారు కదా, ఆ ఇల్లు ఇస్తాడా? అబ్బా వార్డు మెంబర్, మీరు అట్లా అనకూర్రి, మీరే జరంతా ఆ ఇల్లు ఇప్పిర్రి. అయినా నీకే ఉంది కదా ఇల్లు, మళ్ళీ నీకు ఇల్లు ఎందుకు? అయ్యో, నాకు కాదు వార్డు మెంబరు, ఒక ఇద్దరు లేచిపోయి వచ్చిర్రు వాళ్ళకు. ఓరిని, ఈ దందా ఎప్పుడు షురు చేసినవురా? ఏదందా? బ్రోకర్ దందా. ఏచ్చి, నేను బ్రోకర్ని కాదు. మరి స్పీకరా? ఇట్లా అయితే బ్రోకరే అంటారు. ఇగో వార్డు మెంబరు, నేను చెప్పేది జనంతా మంచిగాను. ఇలా పొద్దుగా అలా డంపింగ్ ఆడికి అడిగినా అక్కడ అవునారా?
అరే ఊరు పేరు అడుగుడు మర్చిపోయినా. కనుక్కోరా, ఇవాళ రేపు దొంగలు కూడా గట్లనే వస్తుర్రు. ఏ చిచి, వాళ్ళు అసంటోళ్ళేం కాదు. మరి నువ్వు? నేను కూడా అసంటోనే కానీ. చిచి, నేను కూడా అసంటోనే కాదు. ఏమో ఎవరికి తెలుసు. మరే అబ్బా వార్డు మెంబరు ఈ ముచ్చట ఇచ్చిపెట్టుర్రి, జనంతగా ఇల్లిప్పిర్రి. అరే ఆడికి అంతిరోర్రా. నువ్వు తెలియగల దానివి. అబ్బా వాడు ఇయ్యర్రా. నువ్వు ఇప్పియగలుగుతావు, నువ్వంటే. అంతే, నీ అవ్వ తగ్గేది లేదు. బా నీ టాలెంట్ చూపించావు. सरपंच साहब, ओ सरपंच साहब. ఎవరు? पूरी अम्मा ये क्या हुई? वार्ड मेंबर, ओ वार्ड मेंबर है. ఏంది సర్పంచ్ సాబు గింత ఘోరం చేసారు? నాకేం తెలుసురా, నేను బయటకు వచ్చేదాకా తెలియదు గింత ఘోరం అవుతుందని. కా మాత్రం సోయి ఉండదా మీకు? ఏమోరా, మీ సర్పంచ్ అమ్మ లేని కానించాలి నా మనసులో లేదురా. మనసులో లేకపోయినా ఒంటి మీద మాత్రం బట్టలు ఉండాలిగా సర్పంచి. నన్ను క్షమించు వారి నెంబరు. ఈ విషయం అమ్మగారికి అయితే చెప్పకు, ఆ బొడ్డి తన్ననేది అంతది. అది ఏం చెప్ప సర్పంచి, బొడ్డన్నది ఒకటే చెప్తా. అంత పని చేయక తల్లి, అది నన్ను చంపి పొందనే పెడతది. ఇగో వార్డు మెంబరు, నువ్వు జరం తాగు, మీరేం భయపడకూర్రి, ఆమె ఏం చెప్పదు కానీ. సరేగా నీ ఏటో వచ్చినవరా ఏంటి? మీ దగ్గరకే సర్పంచ్ సాబు, మీరు ఇల్లిద్దరని వచ్చిన. అవునా, సరే అది ఏడుందో ఎత్తుకొని తీసుకపో. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? సర్పంచి అసలు మీరు ఏ లోకంలో ఉన్నారయ్యా? భూలోకంలోనే. మరి మనిషి లెక్కనే ఎత్తేంది? మనిషి అయితే కదా చెయ్యడానికి. ఏంది నీ మనిషిని కాదా? మరి నేను ఎవరిని? పెళ్ళానికి భయపడే సర్పంచివి. ఆవావు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. చెప్పండి, ఎందుకు వచ్చినావు? ఏం కావాలి? అబ్బా, నాకు ఇల్లు కావాలి, ఇల్లు. నీళ్ళు కావాలన్నా? ఆల్రెడీ నెల లేపించిన కదా, నీళ్ళు వస్తలేవా? ఏం మాట్లాడుతున్నావురా? సర్పంచి నీకున్న రోగాలు రాలే అంటే కొత్త చోడు కూడా స్టార్ట్ అయిందా? మరే నాకేం స్టార్ట్ కాలే, వాడు అడిగింది ఇల్లు, వానికి ఇస్తే మరి నాకెట్లా? అగో సర్పంచ్ పాయింట్ మిన్నే ఉన్నాడు. నేను అడిగేది ఈ ఇల్లు కాదే, మీ రెండో ఇల్లు. నో, కుదరది. నా రెండో ఇల్లు నాకు రెండో పిల్లల లాంటిది, ఇవ్వడం అస్సలు కుదరది. బాగా రోజులేం కాదయ్యా, కొన్ని దినాలే, మీకు కిరాయి కూడా ఇస్తాం. నో, కిరాయి కోసం పరాయి వాళ్ళకి ఇవ్వడం అస్సలు కుదరది. అయినా ఆ ఇంట్లో అంతగానే ఏముందో? ఆయన జ్ఞాపకాలు. జ్ఞాపకాలా? ఏంటి అయ్యి? అమ్మగారు అయ్యగారిని తిట్టినా కొట్టినా అదే ఇంట్లో ఒకటే ఏడుసుడు దుడుసుడు. ఓహో, ఆ జ్ఞాపకాలా? చీచి, అవి కాదు. కాకుంటే మరి ఏంటిది సర్పంచ్ సాబ్? అమ్మగారు వచ్చినాక ఏమన్నా అంటే ఏడవై ఏడవాలా అని ఆలోచించుతారా ఏంది? చీ, అదేం కాదు. మరి అది కానప్పుడు ఇయ్యొచ్చు కదా. అయినా నీకెందుకు రా ఇల్లు? లగ్గం గిట్ట వేసుకుంటానవేంది? ఆ ఇల్లు ఆని కాదు. ఏంటి మరి నీకా? నాకు కూడా కాదు, లేచిపోయేసిన వాళ్ళకు. లేచిపోయి వచ్చిర్రా ఒకలాళ్ళు? మాకు కూడా తెలియదు. మరి తెలియని వాళ్ళకు నేను ఇల్లు ఎట్లా ఇవ్వాలి? మేము అడుగుతున్నాం కాబట్టి. అయినా మీరెందుకు అడుగుతారు? వాళ్ళు అడగలేరు కాబట్టి. అసలు వాళ్ళు వెళ్ళరా? లేచిపోయేసిన వాళ్ళు. అసలు వాళ్ళు లేచిపోయేందుకు వచ్చిర్రు? లగ్గం చేసుకోవడానికి. లగ్గం చేసుకుంటారా? కాపురం కూడా చేసుకుంటారు. ఎట్లా? మీరు ఇల్లు ఇస్తే
ఇయ్యకపోతే అమ్మగారికి చెప్తా. ఏమని? నువ్వు అమ్మగారిని బొడ్డి అన్నావని. ఇప్పుడు అమ్మగారికి చెప్పొద్దంటే మీరు తాళం వేయాలి. ఈ ఇంటిదా? కాదు, ఆ ఇంటిది. తెత్తా మరి. థ్యాంక్ యూ వార్డ్ మెంబర్. ఇట్స్ ఓకేరా. లోవలో ఏమో ఇల్లు మాత్రం జాగ్రత్త. సరే సర్పంచ్ సాబ్. రెంట్ మాత్రం ఇచ్చుడే. సరే సరే పోతానా వార్డ్ మెంబర్. అరే తమ్ముడు, నువ్వు దుబాయ్ నుంచి వచ్చేరా. ఇక్కడ పరిస్థితి మొత్తం వేరే ఉన్నది. ఇదే మీరుండబోయే ఇల్లు. ఎవరిదన్నా ఇల్లు? ఇది మా సర్పంచ్ సాబ్ రెండో ఇల్లు. వాళ్ళ పిల్ల పోరు భరించలేక ఇళ్ళనే తింటాడు, ఇళ్ళనే వండుకుంటాడు, ఇళ్ళనే వంటాడు, అన్ని ఇళ్ళనే. చంద్రకళ, ఓయ్ చంద్రకళ. ఇటువైంది. చంద్రకళ, ఇటువైందబ్బా. ఏమైంది చంద్రకళ? ఎందుకు ఏడుతున్నావు? మా అమ్మ గుర్తొచ్చిందండి. నువ్వు ప్రతిసారి మీ ఊళ్ళని గుర్తు తెచ్చుకొని బాధపడతా అంటే నాకు కూడా బాధ అవుతుంది చంద్రకళ. ఇక్కడ నుంచి ఈ ఏడుపు ప్రోగ్రాం బంద్ చేసి నాతో ఫ్రీగా ఉండే. సరే అండి. సరే పా, ఇంటికి పోదాం. మా ఇంటికా? సరే పాపోదాం. జోక్ చేసిన అండి, నువ్వే కదా ఫ్రీగా ఉండమన్నావు. సరే పద, ఇంట్లోకి పోదాం. అగో ఇద్దరికిద్దరేటో పోయేస్తారు. మేము ఇప్పుడే దుబాయ్ పోయి వస్తున్నాం. దుబాయ్ పోయేస్తారా? ఎట్లా? పోంగా బస్సులో పోయినాం, రాంగ ఫ్లైట్లో వచ్చినాం. అవునా? మరి ఫ్లైట్ ఏది?
అగో ఇప్పుడే పోతుంది ఫ్లైట్ చూడు. అర్రే నన్ను కూడా తీసుకుపోతే అయిపోతుండే కదా, నేను కూడా దుబాయ్ చూస్తున్నాను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్నయ్య తనేమో జోగ్గా తానా అంటే నువ్వు తందానా పడుతుంది. ఈ ఊళ్ళకి ఎక్కడన్నా విమానం వస్తుందా? రాదు కదా. మరే కరెక్టే. మరి ఇద్దరు ఎటు వేయరు? మేము ఎటు పోలేదన్నయ్య, అక్కడ కూర్చున్నాం అంతే. సరే గాని మీ ఇంట్లో దువ్వెనుందా? నా జుట్టు దూసుకుంటా. నేను దూసుకోగా నా దువ్వెని ఇరిగింది. ఇరగదా ఇక ఎంటికెళ్ళాలంటే దుయ్యచ్చు కానీ ముండ్ల కంపం సాపియాలంటే దువ్వెంతో కాదు కదా. నువ్వు ఆగో అన్న, ఇంట్లోనే దూకపో. థ్యాంక్ యూ. ఏమే నువ్వు ఇప్పుడే పోయి చికెన్ చేపలు మటన్ అన్ని తీసుకొని రాపో. ఎందుకే చంద్రకళ, మన ఇంటికి వాళ్ళ భోజనానికి వస్తారా? లేదు, అవన్నీ నాకే. ఏందే గవ్వల్ని నువ్వే తింటావానే? మరి మన లగ్గానికి అన్న తినలేదు, కనీసం ఇప్పుడన్నా తినద్దా? నా పానమంతా లొట్ట కొట్టుకుంటాంది, నా పానమంతా లొట్ట కొట్టుకుంటాంది. అన్ని అడగోలు మాటలు, అబద్ధాలు. ఆవు నా కూడా లొట్ట కొట్టుకుంటాది. తెచ్చండు నేను కూడా తింటా. అబ్బా ఇప్పుడు పోయి తెచ్చుడు అయితే నాతో కాదు, నేను పోయి వంట. నువ్వు ఇప్పుడు పోయి తేలేదనుకో ఇల్లంతా ఎత్త పెంట. చంద్రకళ నువ్వేం రంది పడకు, ఆయన తీసుకొస్తాడు కదా, తెచ్చినాక చేసే వంట. అబ్బా ఎండి అనవసరంగా పెట్టినావుగా మా ఇంట్లో మంట, ఇక తెత్తే తీయుర్రి. ఎంతకన్నా ఏడుతావు, కొంచెం అన్నం తిను. నాకు ఆకలిగా లేదు లచ్చమ్మ. నా బిడ్డ నా దగ్గరకు వచ్చాక అన్నం తినను, ఏం తినను, నాకేదద్దు. గంగమ్మ ఇట్లా మొండి పట్టు అట్టద్దు, ట్రైన్ వాళ్ళు ఎక్కడికి పోతారు, మళ్ళా రారా చెప్పు. నా బిడ్డ వచ్చాక నాకు ఏది అద్దు లచ్చమ్మ, నా బిడ్డ వచ్చినాకనే తింటా. ఉన్నారు ఇంట్లో మా ఆవిడ ఉన్నది. మరి నువ్వేడున్నావు, బయట ఉన్నావా? నేను కూడా లోపట్నే ఉన్నా గానీ ఇగో బయటకు వస్తాను. సరే గాని లేచిపోయి వచ్చింది మీరేనా? ఇగో అమ్మ మాకేం రెక్కలు లేవు లేచిపోయి రావడానికి, శుభ్రంగా పెళ్లి చేసుకొని వచ్చినాం. అయ్యో గీంతదానికి కోపానికి రావర్తివి. పాపం పోనీ అని నేనే ఇల్లు మీకు సెట్ చేసిన. చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. అగో మాకేమన్నా పుక్కానికి ఇచ్చిర్రా, కిరాయి తీసుకుంటలేరా? ఆవు బాబు లవ్ చేసేదందుకు గీ అమ్మాయి దొరికిందా నీకు? గయ్యాలి గంపలెక్కుంది. దేవుడా ఓయ్ బాగా ఎక్కువ మాట్లాడతాను, అసలు ఎవరు నువ్వు? నేనా ఈ ఊరు వార్డ్ మెంబర్ని. ఏంది వార్డు మెంబరా? నమస్తే అమ్మ. నమస్తే. నమస్కారం. ఓయ్ ఆమె వార్డు మెంబరే, పెద్ద సర్పంచ్ లెక్క పడుతుంది. హలో నేను వార్డ్ మెంబర్ అయినా సర్పంచ్ లెక్కనే. అబ్బా నువ్వే సర్పంచ్ అయితే మరి మీ సర్పంచ్ ఏం చేస్తాడు? దూత పెడితే గోక్కుంటుంటాడు. అంటే మా సర్పంచ్ సాబ్ తానం చేయడు. అసలు మీ సర్పంచ్ సాబ్ తానం చేయకపోతే నాకేంది, బాత్రూమ్ పోయి కడుక్కోకపోతే నాకేంది? అసలు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పమ్మా. మందలియడానికి వచ్చిన. కర్మరా బాబు. ఎవరిని? మిమ్మల్ని. అయితే టైం వేస్ట్ చేయకుండా జల్లి మందలి. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? అబ్బా ఇద్దరు పిచ్చోళ్ళ లెక్కనే ఉన్నారు. ఆగురి మీ సంగతి మా సర్పంచ్ కి చెప్తా. అయ్యో అబ్బా అద్దు ప్లీజ్, నీకు దండం పెడతా అని అంటే అనుకుంటారావా? అవసరం ఉంటే రేపే కాల్ చేస్తాం. దీని దుంపతగా. ఓ నల్ల పిల్లగా నిన్ను చూస్తే నాకు జాలైతుందో. ఓయ్ మెంబరు నిన్ను చూస్తే నాకు మంట పెడుతోంది. మంట ఉడితే చాయ్ వేసుకొని తాగు. అట్లనా దా, మరి నీకు కూడా పోతా చాయ్ తాగుదు. అగో మీ బ్లాక్ మొక్కడి కోసుకో, మీ సంగతి చెప్తా. పోపో. ఏంది గట్ల చేస్తావు? నువ్వైతే ఇంట్లోకి రా.